తూర్పు ముఖం ఇల్లు ఉంటే అదృష్టమని అందరూ అంటారు. కానీ చాలా మంది ఈ ఇళ్లలోకి వచ్చాకే ప్రశాంతత కోల్పోయి అప్పుల పాలవుతున్నారు. ఎందుకు? దిశ ఒక్కటే చూస్తే సరిపోదు. వాస్తులో దిశ కంటే పదవిన్యాసం ముఖ్యం. తూర్పులో 9 భాగాలుంటే కేవలం 3-4 స్థానాల్లో మాత్రమే ద్వారం ఉండాలి. ఆగ్నేయం వైపు ద్వారం ఉంటే అది అగ్ని ప్రభావం చూపిస్తుంది. చాలా ఇళ్లలో తూర్పు ద్వారం ఉంటుంది కానీ లోపల చీకటిగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి ముందు ఉన్న భారీ అడ్డంకులు లేదా మెట్లు ప్రాణశక్తిని లోపలికి రానివ్వవు. ఉదయపు సూర్యరశ్మి కేవలం వెలుగు కాదు, అది సహజమైన మెడిసిన్. అది ఇంట్లోకి రాకపోతే అనారోగ్యం, బద్ధకం మరియు ఆర్థిక సమస్యలు మీ ఇంటి తలుపు తడతాయి. మీ తూర్పు వైపు గాలి, వెలుతురు లేకపోతే మెదడులో సెరోటోనిన్ తగ్గిపోతుంది. దీనివల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయం తప్పైతే వ్యాపారం దెబ్బతింటుంది. తూర్పు ఎనర్జీనిస్తుంది, ఉత్తరం ధనాన్నిస్తుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ లేకపోతే ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవదు. తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉంటే ఆ ఇంట్లో మహిళలకు కోపం, అనారోగ్యం మరియు కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. మీ ఇంట్లో తూర్పున చెత్త ఉందా? పాత ఇనుప సామాన్లున్నాయా? వెంటనే తీసేయండి. ఆ దిశ ఎంత తేలిగ్గా ఉంటే మీ జీవితం అంత వేగంగా ముందుకు వెళ్తుంది. తూర్పున చిన్న మొక్కలు పెంచండి. ఇవి నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. మీ ఇల్లు శ్వాస తీసుకుంటుంది. తూర్పు గోడలకు ముదురు రంగులు అస్సలు వేయకండి. లేత రంగులు వాడటం వల్ల సూర్యరశ్మి ఇంటి మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి పాజిటివిటీని పెంచుతుంది. వాస్తు అంటే భయం కాదు, అది ఒక స్పష్టత. మీ పరిసరాలు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఆ గందరగోళం నుండి బయటకు రండి. మీ ఇల్లు మీ సక్సెస్ ఆపుతోందా? నిజమైన క్లారిటీ కోసం, లాజికల్ వాస్తు కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. మీ తేజ ఆస్ట్రో.